మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఎర్లీ మార్నింగ్ ఉదయకాలమే మీ మీ గృహాలలోకి దేవుని వాక్కు మరి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అద్భుతకరమైనటువంటి అవకాశము కనుక ఈ వాగ్దానము మరి మీతో పాటు మాకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానం రిసీవ్ చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనంలో మనము చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి వారితో ఇలా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. మరొకసారి చదువుతాను. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి యొద్ద ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎవరండి వీరు? గొర్రెల కాపరులు మరి పొలములో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు దేవదూత వారి మధ్యకు వచ్చి నిలిచి యేసు ప్రభు వారి యొక్క సువర్తమానమును వారికి మోసుకొని వచ్చినప్పుడు మరి పరలోకపు దూత ఆ గొర్రెల కాపర్లకు అందిస్తున్నటువంటి వాక్కు, మీరు భయపడకుడి, మీకోసం మిక్కిలి సంతోషకరమైనటువంటి సువర్తమానము తీసుకువచ్చానని చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపర్ల చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశించింది. ఆ మహిమ ప్రకాశించినప్పుడు వారు భయపడ్డారు. అంటే ఆ వెలుగును చూసినప్పుడు, ఆ దేవుని యొక్క సన్నిధిని చూసినప్పుడు వారు భయపడ్డారు. అయితే ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటే, భయపడకు, నా మహిమ నీ చుట్టూ ఉన్నది. భయపడకు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు నీ చుట్టూ ప్రకాశిస్తున్నది. నీ చుట్టూ ఉంచెదను. ఆయన ప్రకాశింపచేసే దేవుడు. ఆయన వెలుగును నీ చుట్టూ ప్రకాశింపచేసే దేవుడు. ఎందుకంటే లోకంలో ఎన్నో పోరాటాలు, అంధకారము, భయంకరమైన పాపపు స్థితి, మరి అలసిపోయిన స్థితి, సొమ్మసిల్లిపోతున్న స్థితి, హృదయ వేదన, కృంగుదల, సమాధానం లేని స్థితి, ఐక్యత లేని స్థితి, భార్యాభర్తల మధ్య భయంకరమైనటువంటి పోరాటాలు, ఎన్నో రకాలైనటువంటి వేదనలు, మరి ఎన్నో రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్లు అనుభవిస్తున్నటువంటి నీ జీవితంలో ఈ యొక్క 2025 మరి ఈ నవంబర్ నెలలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ భయపడకు, నీ చుట్టూ నా మహిమను ఉంచెదను. మహిమ అంటే దేవుని యొక్క సన్నిధి అండి, దేవుని యొక్క వెలుగు మరి ప్రకాశింపబోతుండగా మీరందరూ కూడా రిసీవ్ చేసుకొని ఏ దిగులు, ఏ చింత, వేదన మీలో ఉన్నా అవన్నీ తీసివేసి దైవ సన్నిధికి మరి ఎంతో మరి ఆసక్తి కలిగి మీ స్థానిక సంఘాలలో పండగ వాతావరణంలో జరిగే ఎర్లీ మార్నింగ్స్ ప్రేయర్స్ లో పాల్గొనండి. దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చినటువంటి చక్కని వాక్కును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతో మంది తండ్రి మానసికమైన ఒత్తిళ్లు, భర్త మారక భార్య మారక బిడ్డలు అయ్యా, ఎంతో మంది వేదన, కన్నీరు, దుఃఖము అయ్యా, రకరకాలైనటువంటి మానసికమైన ఒత్తిళ్లతో ఉన్న వారికి విడుదల దయచేయండి. వారి చుట్టూ నీ సన్నిధి ఉంచుతానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఎంతో మంది భయంకరమైనటువంటి రోగముల చేత ఇబ్బందులు పడుతున్నారయ్యా. భయంకరమైన గడ్డలు కరిగిపోవాలా, కిడ్నీస్ లో స్టోన్స్ కరిగిపోవాలా యేసు నామములో. స్కిన్ ఎలర్జీస్ నుంచి నాయన విడుదల కలుగును గాక. ముయ్యబడిన గర్భాలు తెరవబడును గాక. విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. ఈ యొక్క 2025 లో ఈ చివరి ఆయా దినాలలో మరి మేము నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే సమయంలో మా జీవితాల్లో నూతనత్వము చేత నింపబడి తండ్రి అద్భుతాలు జరిగినట్లు సహాయము దయచేయమని అయ్యా, నీవు ఈ లోకములో జీవించినంత కాలము మానసికమైన ఒత్తిడి అంటే నీకేంటో తెలుసు ప్రభా. అది మాలో నుంచి, ప్రజల్లో నుంచి మీరు తొలగించి అయా నీ యొక్క అయా మహిమను మా చుట్టూ ఉంచబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ భారతదేశం చుట్టూ కూడా నీ మహిమ ప్రకాశించాలి ప్రభా. మా గ్రామాలు, మా పట్టణాలు, పల్లెలు అయా స్థానిక సంఘాల చుట్టూ నీ మహిమ ప్రకాశింపబడినట్లు సహాయము దయచేయమని ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.